ఆయన మాటలన్నీ యథార్థాలైందమ్మా. ఎంపర్ కంపెనీ చేసేవాళ్ళు అంటే వాళ్ళు అనమాట. ప్రపంచాన్ని నడిపిస్తారు. అలాగే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయా లేదు? కులాంతర వివాహాలు, లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి కదా. ఇక్కడ ఏం చదువుతారు? వాళ్ళు ఆయన చదువుతానే ఉంటారు చివరి దాకా. ఆఖరిలో తను ప్రేమించిన వాళ్ళు చేసుకుంటారు. అది చేసుకోవడానికి కూడా కారణం ఉంది. పైనుంచి వచ్చేటప్పుడే 7 జన్మలు భార్య భర్తలుగా వస్తారని, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మనకి పెద్దవాళ్ళు చెబుతుంటారు. అక్కడే జరిగిపోయి ఉండి ఇక్కడ మామూలుగా జరుగుతుంది. అక్కడే 2 సోర్స్ ఒప్పందంతో వస్తాయి. అమ్మ నువ్వు నా భార్యగా వస్తావని వాడు అడుగుతాడు, నా భర్తగా వస్తావని ఆమె అడుగుతారు. సరే ఏ కులంలో పడతావని మాట్లాడుకుంటారు. పొలంలో, ఏ ఊళ్ళో, ఊళ్ళో. ఏంటి వృత్తి? సాఫ్ట్వేరా, రాజకీయ నాయకుడా, లేదా గుడ్డాడు కానీ అక్కడ అంతా నిర్ణయం. ఆ నిర్ణయం మీద మన సోర్స్ నుండి ఇక్కడికి వస్తాయి. మనం ఏంటంటే మా అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరలేదు, మా అమ్మాయికి కుదరలేదు ఆదుర్దాగా అనుకోవటం. జరిగేది జరగకమంది. ఆ టైం వచ్చినప్పుడు క్షణంలో కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు చూస్తారా? 2 క్షణాలు అయిపోతాయి, సంబంధాలు కుదిరిపోతాయి. అవునా కదా? అలా ఆ పిల్లలు ఇప్పుడు ఇంత పొట్టి పెట్టుకొని జడేసుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి పసుపు పూసుకునే వాళ్ళు ఉన్నారా? సాంప్రదాయాలు ఉన్నాయి. ఓకేలమ్మా సరే అని అంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ భాషలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ క్షణం నటిస్తారు, లంగాలు వేసుకొని ఆ ఫంక్షన్లో. తర్వాత